ఇప్పుడే విజిటర్ సెంటర్లో వెళ్ళి అడిగితే ఈ ఫామ్ ఇచ్చారు. ఈ ఫామ్ ఇచ్చి ఆ, మనం ఎక్కడ ఉన్నాం, ఎటు వెళ్ళాలి మొత్తం మ్యాప్లో చూపించారు. అక్కడ రికార్డ్ కూడా చేశాను, అది కూడా నేను చూపిస్తా. మనం ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు, ఏమేమి వెళ్ళొచ్చు అన్నది ఇక్కడ మొత్తం మ్యాప్లో మనకు మొత్తం ఇచ్చారు. ఇప్పుడే ఎంటర్ అయ్యా, ఇలా కిందకి వెళ్ళాలి. చూద్దాం కింద ఏముంటుందో. ఇక్కడ మ్యాచ్ కేవ్, విండో కేవ్, అప్పర్ డ్యాన్స్ హాల్ కేవ్ అంట, అండ్ న్యాచురల్ బ్రిడ్జ్. వెళ్దాం, ఏమంటో ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడడానికి అయితే చాలా పెద్ద రాక్లా ఉంది. మనం అటుపక్క నుంచి వచ్చాం. వావ్. ఆ కేవ్ చూసారా అంత పెద్దగా ఉందో? ఇక్కడ మనుషులు ఉన్నారు. చాలా పెద్ద కేవ్స్. వావ్. ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది వైజాగ్లో బుర్రా కేవ్స్ లాగా అనిపిస్తుంది నాకు ఎంట్రన్స్ చూస్తుంటే. వావ్. మష్రూమ్స్ చూసారా, తడికి మాయిశ్చర్కి. There you go. Step, left, right, right. Really fast. I mean, weekends it's less because depending on what we're doing. కేవ్స్ చాలా డార్క్గా ఉన్నాయి, లోపల లైటింగ్ ఉంటుందో లేదో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్. వావ్, అది స్టార్ గేట్లా ఉంది కదా. కేవ్ దగ్గరికి వచ్చా, ఇంకా లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ మెట్లు ఉన్నాయి కానీ ఐ డోంట్ థింక్ స్లిప్ అవుతుంది. వాటర్ కారుతుంది పైనుంచి. సో ఇక్కడ స్పియర్ షేప్లో ఉంది మనకి, అంత ఆర్చ్ వచ్చింది. It's really pretty down there. You were like, I've been partly down it and I got really. if you went like another 15 feet, you can stand up. I don't want to go. No, it's because it goes out. Come on. Dad, you're going in. ఇక్కడ వంగుని వెళ్ళాల్సి వస్తుంది కేవ్ కింద. వావ్, ఇది చూసారా లైటింగ్. కేవ్స్లో కింద వాటర్ వెళ్తుంది. ఇప్పుడు వాకింగ్కి ఏమో వాక్ పాత్ చేశారు.
ఈ స్టోన్స్ అన్నీ వాటర్తో మెల్ట్ అయ్యి ఐ థింక్ నా వాయిస్ ఎక్కువ వస్తుంది కదా ఇక్కడ. వాటర్లో దిగచ్చో లేదో తెలీదు, బట్ లెట్స్ ట్రై. ఎలా అరుస్తున్నారు జనాలు. ఇట్స్ ఫన్. అంటే స్టోన్ మెల్ట్ అయ్యి వాటర్ చూసారా, అది వాటర్ ఫ్లో ఉంది, వాటర్ ఫ్లో వస్తుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ పై నుంచి మళ్ళీ పైకి వెళ్దాం. మనం ఇందులోంచి వచ్చాం, ఇందులోంచి ఇవేలా వచ్చి ఇలా పైకి వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ ఏదో కేవ్ లాగా వేవ్ పెట్టారు, హోల్ ఉంది, చూద్దాం ఏముందో లోపల. లేదు, జస్ట్ చీకటిగా ఉంది, ఏముందో కనిపించట్లేదు. లైట్ వేసుకోవడానికి నా దగ్గర లైట్లు కూడా ఏం లేవు. మేబీ అప్పట్లో ఋషులు ఏమన్నా ఇక్కడ కూర్చొని జపాలు చేసేవారు ఇలాంటి కేవ్స్లో. అసలు లైట్ వేసి చూసి ఏముందో చెప్తా, బట్ ఇప్పుడైతే కెమెరా ఏం కనిపించట్లేదు. ఇవి లోపల ఇలా తొలిచేసి కూర్చోడానికి ఏమైనా ప్లేస్ ఉండి ఉంటుంది, చూద్దాం. ఇది లోవర్ బ్రిడ్జ్ అంట, అంటే పాకుతే వెళ్ళాలి. సో ఎంతవరకు దారి ఉందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. పైన హెడ్కి తగిలేసేలాగా ఉంది, బట్ ఓకే, నా హైట్కి తగలట్లేదు. జస్ట్ నార్మల్గానే ఉంది వాక్వేలో. Sorry. ఇక్కడ ఇంత వాటర్ మెల్ట్ అయిపోయి మరి కాలు స్లిప్ అవుద్దో లేదో తెలీదు, చూద్దాం. ఇది మట్టిలో ఉంది, బట్ మట్టి కాదు, మట్టే మక్క మట్టిలో ఉంది, బట్ వాకబుల్, గట్టిగానే ఉంది ఫ్లోరు. చూడండి, ఎవ్వరూ లేరు ఇక్కడ, మొత్తం ఖాళీ మైదానం. పైనుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి, మరి వర్షం నీరా లేకపోతే రాళ్ళల్లోంచి, భయం వేస్తుంది. బట్ ఓకే, చూసారా, ఇది లైట్స్ ఉంటే బాగా కనిపించేది, బట్ ఏదో తొలిచేసినట్టు. ఇది గట్టిగానే ఉంది, హార్డ్గానే ఉంది, హార్డ్ ఫ్లోరే. ఒకవేళ మట్టి లేకపోతే మనుషులు ఎవరైనా ఇలాగేమైనా చేశారా అంటే కాదు, సో స్ట్రాంగ్గా ఉంది, రాయిలాగే ఉంది మొత్తం అంతా. ఓకే, యాక్చువల్లీ స్టార్ గేట్ కాదు దీన్ని, ఇక్కడ వీళ్ళు సిల్వర్ గేట్ అంటున్నారు. ఆ సిల్వర్ గేట్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళే ముందు ఒకసారి ఇటుపక్క ఏముందో చూసి దాన్ని మనం సిల్వర్ గేట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా వాటర్ ఫ్లో అయ్యి ఇలా రాయి చెక్కబడుతుంది ఈ విధంగా. అంతేగాని ఏలియన్స్ ఏమి వాళ్ళు కూర్చోడానికి, వాళ్ళు ఏదైనా మీటింగ్స్ అరేంజ్ చేసుకోవడానికి ఇలా ఏం కట్ చేయలేదు. జస్ట్ డికేడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలాగా.
ఇదొక వ్యూ. Are you guys coming? Are you guys coming over here? మనం ఇలా వెళ్ళొచ్చా? నడుచుకుంటూ వెళ్ళొచ్చు, బట్ జారి పడతాయి పెద్ద ప్రాబ్లం. ఇది మొత్తం హెడ్ తగిలేస్తుంది, నొంగుని నడాలి. సో స్టార్ గేట్కి వెళ్ళే ముందు ఇదొక మలుపు, ఇక్కడ ఏముందో చూసుకుని స్టార్ గేట్కి వెళ్ళిపోదాం. సో ఈ వాటరే మనం వచ్చిన కేవ్లో వాటర్ అన్నమాట పారేది. He doesn't have to be a part of it. That's not true. That's so true. Oh, look at the trailer. Eu am crezut că e ca la Ape Cave, unde nu te crește piatră.
ఇది సెకండ్ డగ్అవుట్ కేవ్. పాయింట్ 2 మన మ్యాప్లో ఇక్కడ ఉన్నాం. డగ్అవుట్ కేవ్ దగ్గర 2. సో 1కి వెళ్దాం. వైడ్ మౌత్ కేవ్. సో డగ్అవుట్ కేవ్ అయితే ఇలా ఉంది. చిన్న కొండలో మేబీ డగ్ చేసి ఉంటారు, అందుకే డగ్అవుట్ కేవ్ అన్నారు. ఇక్కడ నుంచి ఇలా నేచర్ సన్ వ్యూ కానీ ఇలా ఉంది. సో కేవ్లోంచి వస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, నేను పట్టను, పాకి వెళ్ళాలి. చాలా కింద కొంత స్లోపు. ఇటుపక్క కూడా ఏదో దారి ఉంది, నాట్ షూర్. చాలా డార్క్గా ఉంది, నా దగ్గర లైట్స్ ఏం లేవు. సో ఇటుపక్క అయితే ఏ దారి లేదు అంతే. సో కేవ్లోంచి చూస్తే మనకి వ్యూ ఇలా ఉంటుంది. సో 1 వైడ్ మౌత్ కేవ్కి వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే ఎవరూ లేరు. నాకైతే కనుచూపు మేర ఎవరు కనిపించట్లే. సో ఫస్ట్ ప్లేస్కి వెళ్దాం. లెట్స్ దే. వైట్ మౌత్ కేవ్కి ఇలా ఈ దారిలో వస్తుంటే నాకు ఒక చెట్టు కనిపించింది. అది ఏ చెట్టో మీరే చెప్పాలి. కనిపిస్తుందా? ఓకే. అలా టర్న్ తీసుకుని తిరిగి వస్తే ఈ వేలో నడుచుకుంటూ వస్తే ఇదే బిగ్ వైడ్ మౌత్ కేవ్ అంట, నెంబర్ 1. మనం ముందన్నీ చూసుకుంటూ నెంబర్ 1కి వచ్చాం. ఎందుకంటే మ్యాప్లో చివరి ఉంది ఇది 1, ఇందాక 2 చూసాం. సో లెట్స్ సీ వైడ్ మౌత్ కేవ్. ఇదే ఎంట్రన్స్. మౌత్ ఎలా ఉందో చూద్దాం, ఎంత వైడ్గా ఓపెన్ అయ్యి ఉందో చూద్దాం. లెట్స్ సీ ద కేవ్, వైడ్ మౌత్ కేవ్. అది అయిపోయింది. ఆ రోడ్ పార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఎనర్జీ అంతా తినేసింది. ఆ సిల్వర్ గేట్ దగ్గర మొత్తం ఎనర్జీ అయిపోయింది. సంహౌ అక్కడ ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ నా ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసుకున్నట్టున్నాయి. లెట్స్ సీ దిస్ కేవ్. బిగ్ కాదు, వైడ్ మౌత్ కేవ్. ఇదే మౌత్ అనుకుంటా. ఆ మౌత్లోనే నేను అంటున్నాను. ఇప్పుడు ఈ రాయి మీదకి ఎక్కి ఒకవేళ ఎవరైనా మెడిటేషన్ చేయాలంటే ఈ పైకి ఎక్కి కూర్చుంటారనమాట. కూర్చుని నేచర్ని చూస్తా మెడిటేట్ చేస్తారు. ఎలాగంటే ఇలాగ ఎక్కి. ఓ మ్యాన్, సో ఇదే బిగ్ వైడ్ మౌత్ కేవ్. అసలు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇందాక నెంబర్ 2 చాలా చిన్నగా ఉంది కదా. ఇది లోపల చాలా డార్క్గా ఉంది, కనిపించట్లేదు. రాళ్ళు ఉన్నాయి. ఇది వాటర్ డ్రాప్లెట్ సౌండ్ ఒకటి వస్తుంది. సో కేవ్లోంచి బయటికి వ్యూ అయితే ఇలా ఉంది. భయం వేస్తుంది. ఇట్స్ నాట్, చెప్పలేం కదా, పాములు ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు ఆ కెనాల్లో, మనకు తెలియదు. సో లెట్స్ బ్యాక్ అవుట్. బట్ కేవ్ అయితే చాలా హ్యూజ్గా, చాలా పెద్దగా ఉంది నేచర్లో. ఓకే, that's how it looks. సో ఇది నెంబర్ 1 కేవ్, వైడ్ మౌత్ కేవ్. సో వైడ్ మౌత్ కేవ్ దగ్గర ఉన్నాను.
చెప్పాలంటే నార్మల్ కేవ్ లాగే ఉంది. బట్ వాళ్ళు చెప్పినట్టు వైడ్ మౌత్. ఇది మన నోరు అనుకుంటే పెద్ద నోరు అంట. బాగా తెచ్చుకున్న నోరు, వైడ్ మౌత్ కేవ్. సో వన్ చూసాం. నెక్స్ట్ షూ లేస్ ఊడిపోయింది. షూ లేస్ కట్టుకుని నెక్స్ట్ పార్ట్ దగ్గరికి వెళ్తాం. పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు గుహల గురించి. సో ఇది వచ్చి నెంబర్ 4 హెర్నాల్డోస్ హైడవే. మనం కేవ్లోకి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే చిన్న కేవ్లా ఉంది లోపల. దట్స్ ద 4th వన్. ఇది 5th వన్ అనుకుంటా. 5th వన్ అప్ అండ్ డౌన్ కేవ్. మనకు వచ్చేసరికి చిన్న హోల్ ఉంది అందులో. ఆ హాల్లోంచి తీయాలి. మన పైనుంచి 4th హెర్నాల్డో హైడవే నుంచి ఇలా కిందకు వచ్చాం. కిందకు వచ్చిన తర్వాత ఈ చిన్న కేవ్లోకి మనం లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది 5 అప్ అండ్ డౌన్ కేవ్. ఇక్కడ ఉందన్నమాట. ఇది ఇందాక సిల్వర్ గేట్ అన్నాను కదా, ఇది సిల్వర్ గేట్ కాదు. ఇది జస్ట్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇదేమి స్టార్ గేట్ లాంటిది ఏం కాదు, అలాంటి పేరేం పెట్టలేదు. వీళ్ళు దీని అనేది ఏంటంటే అప్పర్ డ్యాన్స్ హాల్ కేవ్ ఎంట్రన్స్ అంట. ఇక్కడ నుంచి కేవ్ ఎంట్రన్స్ అంతే. చాలా హ్యూజ్ ఉంది కదా, శిలాతోరణం లాగా. అదే ఎంట్రన్స్. లోపలికి వచ్చేసరికి లైటింగ్. ఆ పైకి చూద్దాం ఏముందో. ఇలా వెళ్ళడం బెటర్. ఏదో దారి ఉన్నట్టుంది పైకి, బట్ సేఫ్ కాదు మనకు తెలియదు. తడిగా కూడా ఉంది మొత్తం, చెమ్మగా. చూద్దాం ఏముందో. ఎక్కగలను. ఇలా పైకి దారి ఉంది, వెళ్ళగలనేమో చూద్దాం. బ్యాలెన్స్ చేయగలనా? ఆల్రెడీ ఎక్కారు చాలామంది. కెమెరాతో అవుతుందా బ్యాలెన్స్? చూద్దాం. ఇంకా కేవ్ ఇది అంటుంది ఇలాగా. అంతకుమించి పైకి ఎక్కచ్చు, కానీ ఇవి జారే ప్రమాదం ఉందా? స్లిప్ అయ్యామంటే కెమెరా దొరకదు, నా తలకాయ దొరకదు. సో అది ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఎలా ఉంటుంది. ఎక్కడ ఒక మెడిటేషన్ ఇక్కడ చేసుకుంటూ ఉంటే వ్యూ ఎలా ఉంటుంది. లెట్స్ గెట్ డౌన్ సేఫ్లీ. Okay. There you go. అలా పైకి వెళ్ళచ్చు. ఇవి అక్కడ దాకా వెళ్ళచ్చు. ఆ పైన ఏదో ఉంది. ఇవి పైకి ఎక్కితే అక్కడ ఏదో ఖాళీ ఉంటుంది. మరి ఎవరో ఎక్కారో తెలియదు. నేను చెప్పేది ఆ పైకి అనమాట. మరి పైకి దారి ఉందో లేదో చూద్దాం. మనకు అనిపిస్తుందా? ఖాళీగా ఉంది అంతే, ఏం కనిపించట్లేదు అక్కడ. ఇట్లా
ఇంకా పైకి ఎక్కడానికి కూడా దారి ఉంది. అమ్మో, స్లిప్పరీగా ఉంది, పడే ఛాన్స్ ఉండద్దు. ఒక్కడే ఉన్నప్పుడు అలాంటి ఎక్స్పెరిమెంట్లు ఏం చేయకూడదు. దిగిపోదాం. నేను అక్కడికి ఎక్కాం, అక్కడ దాకా ఎక్కాం, అక్కడ దాకా ఎక్కాం. అక్కడ నుంచి ఎక్కితే అక్కడ ఒక కేవ్ ఉంది. ఆ కేవ్కి దారి ఉంది, కానీ ఈ కేవ్కి బట్ ఎవరు వెళ్తారు అక్కడికి అంత పైకి? అసలు ఎందుకు వెళ్తారు నాకు తెలియదు. సరే, ఇదేంటి హోల్? కొండ కన్నం పెట్టారు ఇక్కడ. అందులో ఏముంది? ఏం లేదు. అంత పైకి కూడా ఎక్కి కూర్చుంటాడు ఎవడన్నా? ఓకే, నా షూలు వేసి కట్టుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. మనం ఇటుపక్క నుంచి వచ్చాం కదా, ఇటుపక్క నుంచి అవన్నీ చూసుకుంటూ వచ్చాం. సో ఇటుపక్క వెళ్దాం. ఇటుపక్క ఏవో 2 ప్లేసెస్ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చాం మనం స్టార్టింగ్. ఆ వైపు నుంచి అవన్నీ చూసుకొని ఇలా వచ్చాం. ఇలా వచ్చి ఇటుపక్కకి వెళ్ళి ఒక 4 ప్లేసెస్ చూసుకున్నాం. చూసుకుని వచ్చి ఇక్కడ పైకి ఎక్కాం. ఇప్పుడు ఆ స్టెప్స్ గుండా ఇలా వెళ్ళి ఆ స్టెప్స్ గుండా అలా పైకి వెళ్దాం. లెట్స్ గో. ఇదంతా వాటర్ వెళ్ళినట్టుంది. ఇక్కడ కేవ్లో వాటర్ అంతా ఫ్లో అయ్యి వెళ్ళినట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ రాలేదు, ఒకసారి ఇక్కడ వెళ్దాం. ఇక్కడ చాలా చల్లగా ఉంది. మేబీ అలాంటి స్టార్ గేట్ ఉంటే నన్ను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తే బాగుండు. కాసేపు ఉంటే ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసేవాడిని. కేవ్ చూసారా? రాయి అది తడిగా ఉందా? మట్టి మట్టిగా ఉంది చూసారా? అంటే ఇది అమ్మాయి ఎంత బట్టి అంట. ఇప్పుడు కట్టుకోవడానికి వాటర్ కావాలి మనకి. ఎంత మట్టి, రాయిని ఎలా అంటుంటే మట్టి వస్తుందా? ఏదో పురుగు ఉంది ఇక్కడ, మీకు కనిపించిందా? ఆ రాయిలో కలిసిపోయింది చూడండి, కళ్ళు కదులుతుంది. అదిగోండి, ఆ రాయిలో కలిసిపోయింది పురుగు. అది మెడిటేట్ చేస్తున్నట్టుంది అక్కడ కూర్చొని. డామిట్. సరే, దాన్ని డిస్టర్బ్ చేయడం. కానీ రాయి చూసారా? రాయి వాటరీగా ఉందా? వాటరీ అంటే మట్టి చూసారు కదా, నా చేతికి ఎలా అంటుకుందా మట్టి. ఇదంతా మట్టి, అదే వాటర్ కరుగుతుంది వాటర్కి. తెలిసి ఇదంతా మరి ఏం రాయో మరి. కడుక్కుందా అమ్మని. ఓకే, అక్కడ వాటర్ అంతా కడుక్కుందాం. అక్కడికి వెళ్ళి ఓకే. ఒకవేళ వాటర్ వచ్చి ఉంటే ఇదంతా వాటర్ ఫ్లో అయ్యి ఉండేది. వాటర్ లేదు. కడుక్కుందాం ఇక్కడ వాటర్లో కడుక్కొని సిక్స్త్ వన్ విండో కేవ్. లోపలంతా ఫుల్ డార్క్గా ఉంది. మనం పైనుంచి వస్తే ఈ విధంగా కిందకి రావచ్చు. వేరేవి చూసుకొని వస్తే మనం కింద నుంచి ఈ వాటర్ బేస్లో పైకి రావాలి.
ఇక మనం ఎక్కాం కదా, వాళ్ళు ట్రై చేస్తున్నారు అక్కడ పైకి ఎక్కడానికి. మనం ఎక్కినట్టే ఫ్యామిలీ ట్రై చేసి దిగిపోతున్నారు. మనం అక్కడ నుంచి అలా వచ్చి 4th విండో కేవ్ దగ్గరకు వచ్చాం. విండో కేవ్ తర్వాత నెక్స్ట్ కేవ్కి ఇలా పైకి వెళ్తున్నాం. అయితే మనం వీడియోలు తీసాము, ఆ కేవ్ పైకి వెళ్తున్నాను. ఇది ఆ కేవ్ పైన పార్ట్ అనమాట. సో అంతా మట్టి, ఇది మట్టి వర్షానికి కరుగుతుంది. మరి కరిగి అలా రాళ్ళ మధ్యలో అలా నిలబడిందా ఏంటి మాకు తెలీదు. చాలామంది ఔత్సాహికులు కనిపిస్తుందా మీకు? ఈ విధంగా నడుచుకుంటూ వెళ్ళి అలా కూడా వెళ్ళారు కొంతమంది ఔత్సాహికులు. మరి మాకంత ధైర్యం లేదు కాబట్టి దూరంగా 6 అడుగుల దూరంలో ఉండి వీడియో మాత్రం తీయగలం. చూడండి వ్యూ ఎంత బాగుందో. కేవ్స్ కానీ చాలా లోతైన కేవ్స్. ఎనీవే, సో అది అవుట్ సైకిల్ అలా వెళ్తారు. హైట్ ఫీర్ ఉన్న వాళ్ళు కొంచెం చూడొద్దు. నాకు హైట్ ఫీర్ ఉంది కాబట్టి నేను కెమెరా వంక చూడకుండా కెమెరాని మాత్రం ఎదరగా పెట్టి నేను దిక్కులు చూస్తున్నా, లేదంటే కళ్ళు తిరుగుతాయి. అసలు ఇలా నడుచుకుంటా అక్కడికి ఎవడ వెళ్తాడు? మీకు కనిపించట్లేదు వీడియోలో, చాలా స్లోపీగా ఉంది అక్కడ. మీరు చూస్తే చూడండి, రాయి కూడా ఇలా స్లోపుగా ఉంది. అంటే తడి వెళ్ళినా జుమ్మని జారి పడిపోతాడు. అది ఎవరో వెళ్ళుండ్రు. సో ఇది ఫస్ట్ మనం ఎంటర్ అయిన దారి అన్నమాట ఇది. ఇక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ అది. అమ్మ చాలా స్లోపీగా ఉంది, పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు. బట్ ఏదో ట్రై చేస్తున్నా. కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు వ్యూ డెప్త్. వావ్, మనం ఫస్ట్ వీడియో తీసాం కదా, ఇక అక్కడ నుంచి తీసాం. వచ్చిన వెంటనే పైనుంచి అలా దిగి అక్కడి నుంచి వీడియో తీశాను. తర్వాత అలా వెళ్ళి తర్వాత లోపలికి వెళ్ళాను, మళ్ళీ ఇలా వచ్చాను. ఇలా వచ్చి దీని కింద నుంచి వెళ్ళి అటుపక్క ఉన్న 4 or 5 ప్లేసెస్ చూశాను. ఒక్క అడుగు వేసి చూస్తా, ఏమన్నా కనిపిస్తుందేమో. మీరే చెప్పాలి, ఏమైనా కనిపిస్తుందా డెప్త్? అది వ్యూ. ఓకే, బ్యాక్ ఆఫ్. ఇది రోడ్డుకి ఆపోజిట్ దారి. ఇందులో మనకు వచ్చి లోవర్ వ్యాలీ కేవ్స్ ఉన్నాయి, రైనీ డే ఐస్ కేవ్, బార్బెల్ కేవ్, షిన్బోన్ కేవ్ ఉన్నాయి. రాక్ క్లైంబింగ్ చేయకూడదు అంటున్నారు. చూద్దాం ఏమున్నాయో. నేను అనుకోవడం బట్టి ఇది మిడిల్ డ్యాన్స్ హాల్ కేవ్ ఎంట్రన్స్ అండ్ స్టీల్ గేట్ అంట. ఇందాక మనం అది స్టీల్ గేట్ అనుకున్నాం కానీ శిలాదూరంలో ఉన్నది అది స్టీల్ గేట్ కాదు. స్టీల్ గేట్ ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. ఇది మిడిల్ డ్యాన్స్ హాల్ కేవ్ ఎంట్రన్స్ అంట. లెట్స్ సీ. ఇదైతే ఇలా మనం మెట్లు దిగి ఈ విధంగా వెళ్ళాలి. మనం పైనుంచి అలా వచ్చి ఇలా దిగి వచ్చాం. రోడ్డు మనకి అటుపక్క ఉంది. అలా రోడ్డు నుంచి అలా నడుచుకుంటూ వచ్చి ఇలా అలా కిందకి వెళ్తున్నాం. లోపలికి వెళ్దాం. ఆ మెట్లు దిగాక ఏదైతే మనం నెంబర్ 13 అనుకున్నామో మిడిల్ డ్యాన్స్ హాల్ కేవ్ ఎంట్రన్స్ అండ్ స్టీల్ గేట్, అది ఆల్రెడీ మనం అటుపక్క నుంచి వచ్చాం కదా అండర్ గ్రౌండ్లో, అది ఇదే, ఇక్కడికే వచ్చాం. పైనుంచి వచ్చినా కింద నుంచి వచ్చినా ఒకటే అనమాట. సో ఇందాక ఇక్కడ నుంచి వీడియోలు తీసాం కదా, ఇప్పుడు ఆ పైకి వెళ్దాం. ఈ రాళ్ళు అవే ఏర్పడినాయి అంటారా లేకపోతే మనుషులే అలాగా చెక్కారంటారా?
కామెంట్స్లో చెప్పండి. నాకైతే మనుషులే చెక్కుంటారనిపిస్తుంది. న్యాచురల్గా మరి అంత ఎగ్జాక్ట్గా ఫామ్ అవ్వవు కదా. సో చిన్న చిన్న స్టోన్స్ అంతే. ఇంకా మనం ఆ దారికి వెళ్ళే దారిలో ఉన్న స్టేర్స్ చాలా చక్కగా ఉన్నాయనిపించి చూపించాలనిపించింది. సరే ఎక్కుదాం, తప్పే ఉంది, ఎవరో చెక్కారు కదా మన కోసం. ఏదో ట్రై చేశారు కట్ చేయడానికి, పని అవ్వలేదు. ఇక్కడ కూడా ట్రై చేశారు, మరి కేవ్స్ కడదామను. ఓకే, పైకి ఇంకో దారి ఉంది. చూద్దాం ఎటు వెళ్ళాలో చూద్దాం. ఓకే, చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ రాళ్ళు ఎలా ఉన్నాయో. పైకి ఎక్కలేను, బట్ నైస్. పెద్ద పెద్ద రాళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద పెద్ద రాళ్ళు మనం చాలా రేర్ ముట్టుకోవడం కానీ వాటిని టచ్ చేయడం కానీ. అంటే మనమేమి ఈ రాళ్ళు ఏమి అహల్య కాదు కదా, మనం ముట్టుకుంటే మనిషి కింద మారిపోవడానికి మనకు అంత శక్తి కూడా లేదు. సో రాళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉందో. స్టోన్స్ చూసారా, ఫంగాయి పెట్టేసి ఎలా ఉన్నాయో. ఫంగాయి అంటే ఏం లేదు, నాచే. మనం చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇది ఉందా, ఈ ఆకుపచ్చది పీకేస్తే అదే 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 అన్నమాట ఫంగాయి. ఈ ఫంగాయి మాయిశ్చర్ వల్ల రాయి మీద పడుతుంది. బేసికల్లీ అదే రాయిని తినేస్తుంది అనమాట. కొన్ని అలా తినగా 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 కరుగుతాయి. కరిగి ఆ కన్నాలు అవి ఏర్పడి అవి అలా హోల్స్ లాగా ఏర్పడతాయి. ఇందులోంచి వెళ్తారు కొంచెం ఆకతాయి కుర్రాళ్ళు అయితే, ఇందులోంచి ఇలా దిగి అలాగే వెళ్తారు అడ్వెంచరస్గా. బట్ మన కోసం సేఫ్టీగా ట్రైల్ కట్టారు కాబట్టి ట్రైల్లో వెళ్దాం. చూడండి రాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. వెళ్ళొచ్చు ఇంకా పైకి, బట్ ఏం ఉండదు అనుకుంటున్నాను. సో అటుపక్క వెళ్దాం. చూడండి వాటర్ పడుతుంది. బ్యాలెన్స్డ్ రాక్ అంట. రైనీ డే అండ్ ఐస్ కేవ్కి వెళ్తున్నాం మనం. అటుపక్క ఏంటి బ్యాలెన్స్డ్ రాక్ అంట. బ్యాలెన్స్డ్ రాక్ మనకి ఎక్కడ, ఐ డోంట్ నో. చూద్దాం ఎక్కడైనా కనిపిస్తుందా మా బ్యాలెన్స్డ్ రాక్. ఫస్ట్ అయితే ఐసీ అండ్ రైనీ కేవ్స్ చూసుకుని వద్దాం. అయితే చల్లగా ఉంది, మేబీ వాటర్ వల్ల అనుకుంటా. వాటర్ ఈ కేవ్ గుండా ఇలాగ పారి చాలా చల్లగా బ్రీజ్ అయితే వస్తుంది, గాలి చాలా చల్లగా. వాటర్ కూడా వెళ్తుంది. నాకు దాహం వేస్తుంది కానీ మరి తాగొచ్చు వాటర్, తప్పేం లేదు. తాగి చూద్దాం. దాహం అయితే వేస్తుంది మనకి. లెట్స్ సీ. నాట్ బ్యాడ్, బాగానే ఉన్నాయి, టేస్టీగా. సో అక్కడ వాటర్ తాగి బయలుదేరుతున్నాను, పైకి వెళ్దాం. ఐసీ అండ్ రైనీ కేవ్స్ దగ్గరికి.
రైనీ కేవ్కి వెళ్దాం. ఇది రైనీ కేవ్ లోపల, బట్ చాలా చీకటిగా ఉంది, చాలా వెట్గా, చాలా స్లిప్పరీగా ఉంది, మొత్తం లోపల వాటర్. సో అందుకనే ఇది రైనీ కేవ్ అని అంటున్నారు. బయట అయితే ఎలా ఉంది, లోపల అయితే మొత్తం ఫుల్ కంప్లీట్ డార్క్గా ఉంది. ఇది కేవ్లోంచి బయటకు వచ్చినప్పుడు మనకి దారి. హాయ్, లోపల చూస్తే కంప్లీట్ చాలా డార్క్గా ఉంది. సో రైనీ డే కేవ్ అంటే రైనీ డే లాగా ఏం లేదు, జస్ట్ లోపలంతా కింద వాటర్ ఉంది. షూ తడిసిపోతుంది, మళ్ళీ జస్ట్ వాటర్ ఫ్లో అవుతుంది. కేవ్ లోపల ఏం లేదు, ఫుల్ డార్క్గా ఉంది, లైట్స్ కూడా ఏం పెట్టలేదు. వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నాయి. ఇది వేరే దారి, చూద్దాం. అక్కడికి వెళ్ళే ముందు ఇటుపక్క ఏమైనా ఉందేమో చూద్దాం. మీకు అక్కడ ఏమైనా కనిపిస్తుందా? అక్కడ చూద్దాం అదేంటో. చాలా స్లోపీగా అయితే ఉంది, పైకి మొత్తం రాళ్ళు అవి ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. ఇది ఇప్పుడు ఇది పైకి ఎక్కాలంటే పైకి ఎక్కాలి. సో చూద్దాం, లెట్స్ గో. ఎంతవరకు వెళ్ళగలమో చూద్దాం, దాన్ని రిట్రేస్ అయిపోదాం. నేను పైకి చూడట్లేదు, కిందకి చూడట్లేదు. మళ్ళీ చూస్తే ఎంత ఎత్తొచ్చో భయపడాల్సి వస్తుంది. సో నాకు కనిపించినంత వరకు ఎక్కేసాను పైకి. అదిగో నేను చూపించింది కనిపించింది, నల్లగా ఉంది. మరి ఏంటది? జస్ట్ రాయి అంటారా, రాయి కలర్ అంటారా? అక్కడికి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ ఎప్పుడుదో పాత చెట్టు అనుకుంటా, కలిసి తండర్ ఏదో పడి ఇలా అయిపోయింది. ఇక్కడేదో కేవ్ ఉంది. ఇదే రైనీ కేవ్. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాం, కింద నుంచి మనం అక్కడి నుంచి అలా లోపలికి వెళ్ళాం. ఇక్కడేదో ఉంది. అక్కడ మీకు ఏమైనా కనిపిస్తుంది అందులో? ఎవరో చూస్తున్నట్టుంది అక్కడ నుంచి. ఇక్కడ ఓకే, దీని నుంచి వ్యూ అది చాలా లోతుంది. మనం అలా పైకి ఎక్కువ. ఒకసారి ఇక్కడ ఏముందో చూద్దాం. చాలా సైలెంట్గా ఉంది ఇక్కడ, కామ్గా ఉంది. బాబు ఏదో కన్నం ఉంది ఇక్కడ, ఏమో రిస్క్ ఎందుకు, పాములు ఉండొచ్చు. చాలా పెద్దగా ఉంది కన్నం, అది అక్కడ ఉంది. అందులో ఏమన్నా ఉండొచ్చు, అనకొండ లాంటిది. ఎందుకు అయితే చిన్నప్పుడు చాలా సినిమాలు చూసాం. ఉందో అదేంటో చూద్దాం ఒకసారి. పైనుంచి వెళ్దాం, పైనుంచి చుట్టూ తిరిగి వెళ్దాం. దీన్ని ప్రదక్షిణ అంటాం కదా. ఇదే చెట్టు, ఎంత ఉందో చూడండి. మనం ఆ కేవ్ నుంచి వచ్చాం ఇలాగా. సో ఇలా పైకి ఎక్కాం. ఎక్కడి నుంచి అలా వెళ్ళి ఆ కేవ్ చూసుకుని వచ్చాం. నేను అన్నా కదా డార్క్గా ఉందని. ఇవే చూడండి, నల్లగా ఉన్నాయి.
చూడండి ఎలా అవుతుందో. ఓకే, సన్నగా ఉంది, గట్టిగా తను తిరిగిపోద్ది చెట్టుది. ఇదిగో ఈ చెట్టు అలాగే పడిపోయినట్టుంది. పడిపోయినా ఓ చాలా పెద్దగా ఉంది. అదే ఎవరో కావాలనే తొక్కేశారు. అది చూసారా, అది రాయా? మీకు ఎలా అనిపిస్తుందా రాయా? మెల్లగా ఇక్కడ ఎందుకు కూర్చోవాలని ఉంది. లెట్స్ మెడిటేట్ ఫర్ 5 minutes. ఓకే, కూర్చొని కాసేపు మెడిటేట్ చేద్దాం. It's really slippery up here, just so you know. It's very slippery. That slope. I've seen lots of people fall there. Actually, hey, go down those. We'll wait by that opening, okay? Careful on that slope. It's very. I've seen lots of people. Right here, okay? Slippery up. Hold on to the wall. He got your lid. I told you. He's not at all dangerous. I'll tell you that. మనం ఇప్పుడు ఐస్ కేవ్ దగ్గరికి వస్తున్నాం. ఇవి చల్లగా ఉంటుందని ఐస్ కేవ్ అని ఉంటారు. ఇది చూసారా, కేవ్ లోపల స్టోన్స్ ఇది ఎలా మెల్ట్ అయినాయో. బాగా వంగాల్సి వస్తుంది. మన హైట్ అమ్మో, మోకాల మీద వెళ్ళాల్సి వస్తుంది. Guys, if we can't see you, why are you walking away? ఓకే, Ellie, I already asked you to stop because Dad and Lydia were barking. ఇక్కడేదో కేవ్ ఉందా? అసలు చీకటిగా ఉంది. ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా గొడవ కావాలకుండా కూర్చోవచ్చు. కేవ్ పైకి ఎక్కొచ్చి కూర్చున్నాను. మన కేవ్ దగ్గర నుంచి వ్యూ ఎలా ఉంటుంది. చాలా హైట్ ఎక్కువ, హైట్ ఎక్కాను నేను.
స్టోన్స్ చూసారు ఎలా ఉన్నాయో అటు ఇటు. ఇదంతా పైకి ఎక్కాను, హైట్ ఎక్కువ, చూడాలి దిగేటప్పుడు ఎలా దిగాలో. సో ఇది ఇటు వస్తే ఏమీ లేదు, కేవ్ లోపల కూడా నాకు తెలిసి ఇలాగే ఉంటుంది, హోల్స్ ఉండి జస్ట్ మట్టి ఉంటుంది. అటుండి ఏ రాయి అయితే కరగని రాయలు ఉంటాయో ఆ రాళ్ళు అలాగా కన్నాల్లాగా అయిపోయి ఉంటాయి. ఇదేంటి బ్యాటా, అది గబ్బిలం అయి ఉండొచ్చు, గబ్బిలం అలా ఉండవు, బట్ ఓకే సంథింగ్ ఇస్ దేర్. పైన కూడా ఎక్కువ చూడడానికి ఉంది, మరి ఎవరు కూర్చుంటారు మనకు తెలియదు. ఓకే లెట్స్ గెట్ డౌన్ సేఫ్లీ. వచ్చేసాం ఐస్ కేవ్ దగ్గరికి. ఓకే ఐస్ కేవ్ లైట్లు లేనట్టున్నాయి. Ellie! It's okay. Let's go. Max needs to go find two lids. I don't. That's our next I step. don't need it. Oh, reabsorb. లోపల ఫుల్ డార్క్గా ఉంది, లైట్స్ లేవు. ఓకే ఐసీ కేవ్లో నుంచి బయటకు వస్తున్నాను. లోపల చాలా చల్లగా ఉంది, అందుకే ఐసీ కేవ్ అని అంటారు. చూద్దాం బయటకు వస్తున్నాం. బయట నార్మల్ టెంపరేచర్ లాగా ఉంది. ఓకే We're not, but I bet it does. ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుని ఆ వాగులో స్టార్ట్ అయ్యా. ఇంకా మోస్ట్లీ రిటర్న్ అయిపోవడమే. మామూలుగా అయితే మనం అలాగా ఆ పైన అలా చూసుకుంటా అలాగా ఐస్ కేవ్ దాకా వెళ్ళాం. ఇప్పుడు కొండ ఎక్కకుండా జస్ట్ ప్లేన్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓహో మనం ఇంకా బార్బెల్ కేవ్ చూడలే. బార్బెల్ కేవ్, షిన్బోన్ కేవ్ ఉన్నాయి. సో ఇవి ఇక్కడ రాసున్నాయి. బార్బెల్ కేవ్, ఇంకోటి ఏదో కంట్లో ఏదో పడింది. సో బార్బెల్ కేవ్ చూసుకుని వెళ్దాం. ఇది వచ్చి బార్బెల్ కేవ్. బార్బెల్ కేవ్ తర్వాత చిన్న హోల్ నుంచి ఉంది. పైకి చూద్దాం పైన ఏమున్నాయో. స్టేర్స్ ఉన్నాయి, బట్ ఆన్ టాప్ ఏమి ఉండదు అనుకుంటున్నాను.